మెదక్ జిల్లా కౌడిపల్లి తునికి నల్లపోచమ్మ ఆలయంలో టీవైజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు ప్రత్యేక పూజలు అర్చనలు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం డి రామానాయుడు వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ మరియు కేక్ కట్ చేయడం జరిగింది. కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఈ సందర్భంగా పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ జితేందర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజుచారి, రాష్ట్ర నాయకులు రవికుమార్ గౌడ్, కొల్చార మండల అధ్యక్షుడు శ్రీశైలం, సభ్యులు మధు, యాదగిరి, రవి, భరత్ గౌడ్, రమేష్, లింగం గౌడ్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ రాష్ట్ర తనుగుల జితేందర్ రావు ఈరోజు మన టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు జన్మదినం పురస్కరించుకొని మన మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదలుకొని తునికి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద జితేందర్ రావు పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పేరుపైన కుంకుమార్చన కార్యక్రమాలు చేయించి మన డి రామానాయుడు వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధులకు. అనంతరం కౌడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ వృద్ధాశ్రమంలో కావచ్చు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, వృద్ధులతో సార్కి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి, రోగులతో కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కూడా గొప్పగా దీవించడం జరిగింది. మనకు కూడా మన జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే మన యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మన యూనియన్ తరఫున, మన కౌడిపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి మన రవణ కావచ్చు, మన యాదగిరి అన్న కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మధు కావచ్చు, ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.